శ్రీవల్లి గురించి బయటపెట్టిన చందు, భాగ్యం ఇంటికి వెళ్లి ఊహించని షాక్ ఇచ్చిన రామరాజు, ప్రేమ, నర్మదా, ధీరజ్. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక విశ్వకు అమూల్యకు మధ్య ప్రేమ రాయబారం నడిపింది వల్లి అన్న విషయం బయటపడిపోతుంది. ఎందుకంటే వల్లి తనను తాను రక్షించుకోవడం కోసం ప్రేమే ఇదంతా చేసిందని ఇంకా చందుని నమ్మించే ప్రయత్నం చాలా చేస్తుంది. చివరాఖరికి కరెక్ట్గా అదే సమయానికి అమూల్యని పిలుస్తున్నాడు అంటూ ప్రేమ వెళ్ళి చెప్పడమే ఒకందుకు మంచిదయ్యి వదిన అంటూ గట్టిగా పిలుస్తుంది. ఎందుకంటే తన జీవితాన్ని నాశనం చేసింది వల్లి అయితే ప్రేమ మీద నింద పడితే అమూల్య చూస్తూ ఎందుకు ఊరుకోవాలి? అసలు వల్లిని కాపాడవలసిన అవసరం ఏముంది? తప్పు ఎవరు చేస్తే వాళ్ళ మీదే కదా చెప్పాలి అన్న ఉద్దేశంతో తప్పు నువ్వు చేసి ప్రేమ వదిన మీద నింద మోపుతావేంటి వదిన అంటూ ఇంకా అమూల్య మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నావు అమూల్య, నేనేం తప్పు చేశాను అంటూ ఓ తెగ అంటే టెన్షన్ పడుతూ ఉంటుంది వల్లి అయితే. నువ్వు సైలెంట్గా ఉండు వల్లి అని ఇంకా చందు మొత్తం విషయం అమూల్యని అడుగుతాడు. అమూల్య మొత్తం అంతా బండారం బయట పెట్టేసేసరికి చెంప చెల్లుమనిపిస్తాడు. నువ్వు తప్పులు చేసి మా చెల్లిని ప్రేమను ఇరికించాలని చూస్తావా? అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? చదువు విషయంలో నువ్వు మోసం చేశావు, సరే ఒప్పుకుంటాను. కానీ ఇక్కడ అమూల్య అంటే నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయాలనే చూసిన నిన్ను అంత ఈజీగా ఎలా వదిలేస్తాననుకున్నావు? ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వదిలిపెట్టేదే లేదు అని చెప్పి చందు కాస్త అనేసరికి, చూడండి బావగారు, మీరు ఆ రోజు ఆ మాట అన్నారు. మీ భార్యలు ఏం చేస్తున్నారో మీకు తెలీదా? మీతో ఒక్క మాట కూడా చెప్పరా అంటూ మీ తమ్ముళ్లను మీరు నిందించారు కదా. ఈరోజు మీ భార్య ఏం తప్పు చేసిందో మీకు తెలియాలి అన్న ఒకే ఒక్క కారణం చేత వల్లి యొక్క నిజస్వరూపం మీకు తెలియాలనే మేమిదంతా చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక నిర్ణయం మీదే బావగారు అంటూ ఇంకా చందుకి నిర్ణయాన్ని వదిలేసి వల్లి నర్మదా ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి ఇంకా చందు వల్లిని చేయి పట్టుకుని తీసుకుని గదిలోకి వచ్చి తన వస్తువులన్నీ సర్ది పుట్టింటికి తీసుకువెళ్ళి వదిలేస్తాడు. ఇంకా వదిలేసి క్రమంలో నర్మద మీద ఇటు ప్రేమ మీద చాలానే చెప్తుంది. వాళ్ళే కక్ష కట్టారు, నన్ను ఇంట్లోంచి బయటికి పంపించడానికి ప్లాన్ చేశారు బా, నేను ఏ తప్పు చేయలేదు బా, అసలు అమూల్యకేదో మాయ మాటలు చెప్పి ఇదంతా చేయించారు బా అంటూ ఇంకా ఎన్నో మాటలు చెప్పేసేసరికి, చూడు నువ్వు ఎన్ని చెప్పినా ఏం చేసినా కానీ నువ్వు తప్పు చేశావు. నేను చెప్తున్నాను కదా, నువ్వు తప్పు చేశావు కాబట్టే క్లియర్గా చెప్తున్నాను. వాళ్ళు ఏదో చేశారనడానికి నీ దగ్గర ఎలాంటి ఆధారం లేదు. ఎందుకంటే నువ్వు తప్పు చేసావు. అమూల్య సాక్ష్యం చెప్పింది. అమూల్య అబద్ధం చెప్పదు. అమూల్య అబద్ధం చెప్పవలసిన అవసరం తనకు లేదు. నువ్వింక ఇక్కడే ఉండాలి. ఇక్కడ ఉండడం తప్ప నీకు వేరే ఆప్షన్ లేదు. జన్మలో నీ మొహం నాకు చూపించకు అని ఇంకా చాలా కోపంగా చెప్పేసి తనని పుట్టింట్లోనే వదిలేసి వచ్చేస్తాడు. ఇంకా ఇంటి దగ్గర అందరూ కూడా పూజ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎదురు చూస్తూ ఉండగానే చందు బయట నుంచి వస్తాడు. ఏరా చందు, ఎక్కడికి వెళ్ళావు అంటూ అడగడంతో, పని మీద బయటికి వెళ్ళాను. ఏది వల్లి ఏది కనిపించడం లేదు. వల్లి వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది నాన్న. వల్లి పుట్టింటికి వెళ్ళడం ఏంట్రా? అసలు ఈ టైంలో ఇక్కడ శ్రీరామనవమి పూజ ఉండగా పుట్టింటికి వెళ్ళడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా అర్థమవుతుందా? ఇంకా పుట్టింట్లోనే ఉంటుంది నాన్న శాశ్వతంగా. ఈ ఇంటికి వచ్చే అవకాశమే లేదు, అవసరం కూడా లేదు అని చందు అంటాడు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అనగానే, నన్ను అంతకు మించి ఏమీ అడగొద్దు అని కోపంగా గదిలోకి వెళ్ళిపోతాడు చందు. ఏంటి ఆలస్యం అవుతుందా రామరాజు గారు? ఒరే నడిపోడా, ఎలాగా వల్లి లేదు అని చెప్తున్నాడు కదా, మీరిద్దరూ కూర్చోండి అనగానే, లేదు నాన్న మేమిద్దరం కూర్చోలేము అని చెప్పి ఇంకా తనతో కూర్చోనని నర్మదతో కోపంగా మాట్లాడి అక్కడి నుంచి సాగర్ పక్క తప్పుకుంటాడు. ధీరజ్ కూడా ప్రేమ మీద కోపంతోనే ఉన్నాడు కదా, సో ధీరజ్ కూడా తప్పుకుంటాడు. రామరాజు గారు, మీరే కూర్చుని జరిపించాల్సిన పరిస్థితి. ఇలా పూజ మొదలు పెట్టాక మధ్యలో ఆపకూడదు. ఆపితే ఆ ఇంటికి అరిష్టం కలుగుతుంది.
సీతారాముల కళ్యాణం జరిపించాల్సిందే అనేసరికి సరేనని ఇద్దరు కూడా కూర్చుని పూజ కంప్లీట్ చేస్తారు. పూజ చేస్తున్నంతసేపు రామరాజుకి మనసులో ఆందోళన ఏదో మొదలవుతుంది. అసలు ఏంటిది? చందు ఎప్పుడు లేనిది వల్లిని పుట్టింటికి తీసుకువెళ్లడం ఏంటి? అక్కడే దింపేసి రావడం ఏంటి? ఇంకా వచ్చే అవసరం లేదు అని చెప్తున్నాడు. పంతుల ముందు ఇవన్నీ మాట్లాడడం అంత మంచిది కాదని సైలెంట్గా ఊరుకున్నాను. పూజ పూర్తవడంతోటే చందుని నిలదీయాలి. అసలు పెద్దోడు ఎందుకు ఆ నిర్ణయం తీసుకుని వల్లిని తీసుకెళ్లి వదిలేసి వచ్చాడా అనేది తెలుసుకోవాలి అని ఇంకా రామరాజు అనుకుంటాడు. అచ్చు అంటే అన్నానంటారు గాని ఏమైనా నిజాలు బయటపడ్డాయా ఏంటి? పెద్దోడు కోపంగా ఉన్నాడు, ఆ అమ్మాయి ఏమో లేదు అని చెప్తున్నాడు. అచ్చుబాబో ఏం జరుగుతుందో ఏంటో అంటే అన్నానంటారు కానీ ఏంటో ఏమీ అర్థం కావట్లేదు అని బుజ్జమ్మ కాస్త అనుకుంటుంది. ఇంకా అలా అనుకున్న బుజ్జమ్మ ఇంకా పూజ పూర్తయిపోయిందమ్మా అని చెప్పాను కానీ సరే పంతులు గారు అని ఆశీర్వదించి దక్షిణిచ్చి పంపించేస్తారు. ఇంకా దక్షిణిచ్చి పంపించేసిన తర్వాత పెద్దోడా పెద్దోడా అంటూ ఇంకా రామరాజు పిలుస్తాడు. పిలిచేసరికి చందు బయటకు వస్తాడు. బయటికి రావడంతో ఏమైందిరా పెద్దడా? ఎప్పుడూ లేనిది వల్లిని తీసుకెళ్లి వాళ్ళ పుట్టింట్లో దిగపెట్టి రావడం ఏంటి? వల్లి ఇంకా ఇక్కడికి వచ్చే అవకాశమే లేదు అంటూ మాట్లాడడం ఏంటి? అసలేం జరిగింది? ఏదైనా నాకు తెలియకుండా దాచిపెడుతున్నారా? నా దగ్గర ఏదైనా నిజాన్ని దాస్తున్నారా? చెప్పరా పెద్దోడా, ఏం జరిగింది? ఎప్పుడూ లేంది నువ్వు కోడల మీద అంత కోపంగా ఉండడమేంటి? పూజ కూడా వద్దని పుట్టింటికి దిగబెట్టడం ఏంటి? నాకు నిజం తెలియాలి అంటూ ఇంకా చందునైతే రామరాజు నిలదీస్తాడు. అది నాన్న, ఏమీ లేదు నాన్న, వదిలేసి ఏమీ లేదు, పుట్టింటికి వెళ్తాను అంది, అందుకే తీసుకెళ్లి దింపేసి వచ్చాను అనగాని ఏమైందిరా పెద్దోడా, ఏం జరిగింది? పూజ ఉన్న సమయంలో పుట్టింటికి వెళ్తానని తననడం ఏంటి? నువ్వు ఏమీ మాట్లాడకుండా తీసుకెళ్లి దింపేసి రావడం ఏంటి? అసలేం జరిగిందో చెప్పరా పెద్దోడా? ఏదైనా నిజం దాస్తున్నారా? చెప్పరా అంటూ ఇంకా వేదవతి కాస్త అడుగుతుంది. నువ్వుండు బుజ్జమ్మ అని కుర్చీలో కూర్చున్నవాడు కాస్త లేచి నిలబడి ఉన్న చందు దగ్గరికి వెళ్ళి, ఏంట్రా పెద్దోడా, నా దగ్గరే అబద్ధమాడేంత గొప్పవాడివైపోయావా? నువ్వు ఏది అబద్ధం చెప్పలేవు, నిజాన్ని దాచిపెట్టలేవు. చెప్పు, అసలేం జరిగింది? కోడల్ని పుట్టింటికి పంపవలసిన అవసరం ఏముంది? అది పూజ పెట్టుకుని ఎందుకు తీసుకెళ్లి దిగపెట్టేసి వచ్చావు? చెప్పరా అంటూ మాట్లాడేసరికి ఏమీ లేదని చెప్పాను కదా నాన్న అని చందు అంటాడు. అదే మాట నా కళ్ళల్లోకి చూసి చెప్పరా అని అనడంతో ఒక్కసారిగా చూసి షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతాడు. ఎందుకంటే చందు కళ్ళల్లోంచి కన్నీళ్లు వస్తూ ఉంటాయి. ఏంట్రా పెద్దోడా, నువ్వు బాధపడుతున్నావా? అసలు ఏం జరిగిందిరా? నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? అసలు ఏం జరిగిందని బాధపడుతున్నావురా? చెప్పరా పెద్దోడా, ఏం జరిగింది? మోసపోయావు నాన్న, మనం నిలువున మోసపోయాము, చాలా మోసపోయావు నాన్న అంటూ ఇంకా చందు కళ్ళంట నీళ్లు పెట్టుకునేసరికి మోసపోవడం ఏంట్రా, ఏమైందిరా పెద్దోడా అని ఇంక ఈ అన్నదమ్ములు ఇద్దరు కూడా వెళ్ళి పట్టుకుంటారు. క్షమించండిరా, నా భార్యే సక్రమంగా లేదు, నేను మీ భార్యల గురించి తప్పుగా మాట్లాడాను, అసలు మీ భార్యలు మీకేమీ చెప్పరా అంటూ మిమ్మల్ని నిందించాను. మోసం చేసింది నా భార్య, తప్పు చేసింది నా భార్య. అలాంటిది నా భార్య తప్పు చేస్తే నేను మీ భార్యలను నిందించాను, క్షమించరా, చాలా పెద్ద పొరపాటు చేశాను అంటూ అంటే క్షమాపణ అడిగేసరికి ఏం మాట్లాడుతున్నావురా పెద్దోడా, నువ్వు మమ్మల్ని క్షమాపణ అడగడం ఏంటి? అసలు ఏం జరిగిందని క్షమాపణ అంటున్నావు? ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు నువ్వు? చెప్పరా, అసలు ఏమైంది అంటూ అడిగేసరికి ఏమీ లేదురా, క్షమించండి నన్ను అని వెళ్ళబోవడంతో రామరాజు చేయి పట్టుకుంటాడు. చెయ్యి పట్టుకుని ఆ చేతిని కాస్త తన నెత్తి మీద వేసుకుని, ఇప్పుడు నిజం చెప్పరా, అబద్ధం చెప్పడానికి అవకాశమే లేదు పెద్దోడా, చెప్పు, నిజం చెప్పు, అసలేం జరిగింది? నువ్వెందుకు నిజాన్ని దాస్తున్నావు? కోడల్ని ఎందుకు పుట్టింటికి పంపించావు? అబద్ధం చెప్పడానికి మాత్రం ప్రయత్నించొద్దు అనగానే మోసపోయాం నాన్న, మనం మోసపోయాము. వల్లి ఎంఏ ఇంగ్లీష్ చదివిందని చెప్పిందంతా కూడా అబద్ధం. తను తీసుకొచ్చిన సర్టిఫికెట్స్ అన్నీ కూడా అబద్ధం. తను కేవలం 9వ తరగతి వరకే చదివింది. ఆ విషయాన్ని దాచిపెట్టి మోసపోవడం ఏంట్రా అని చెప్పాను కానీ
వల్లి చదువు విషయంలో మనకు అబద్ధం చెప్పినట్టుగానే అమూల్య ప్రేమ విషయంలో కూడా అబద్ధమే జరిగింది నాన్న. అసలు ఆ విశ్వకు అమూల్యకు మధ్య ప్రేమ రాయబారం నడిపించింది ఎవరో కాదు, ఆ వల్లియే. అలాగే అమూల్యను ముందు రోజు రాత్రి తీసుకెళ్ళింది కూడా వల్లియే అంటూ చెప్పేసేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. ఏంట్రా పెద్దడా, ఏంటి నువ్వనేది అనగానే అవును అని పెద్దోడు చెప్తాడు. అమ్మ వల్లి అని చెప్పి అమ్మ అమూల్య అని చెప్పి అనగానే అమూల్య ముందుకు వస్తుంది. ఏంటి నాన్న అనగానే పెద్దోడు చెప్పేది నిజమేనా అనేసరికి అవును నాన్న నిజమే. ఈ నిజాన్ని బయట పెడితే కాపురాలు చెడిపోతాయని, వల్లి వదిన తప్పు చేసింది అంటే ఇంట్లోంచి బయటకు గెంటేస్తారు అన్న ఒకే ఒక్క కారణం చేత ఇన్ని రోజులు నేను చెప్పలేదు. కానీ వల్లి వదిన తన్ను తాను కాపాడుకోవడం కోసం ఆ నిందను ప్రేమ వదిన మీద వేయడానికి ప్రయత్నించింది. ప్రేమ వదిని దంతా చేసిందని, ప్రేమ వదిన ఇలా సహాయం చేసి ప్రేమాయణం నడిపిందని ప్రేమ వదిన మీద నింద వేయడంతో నాకు చాలా బాధేసింది. తప్పు చేయని ప్రేమ వదిన మీద నింద పడడం ఏంటి? అసలు వల్లి వదిన ప్రేమ వదిన ఏ తప్పు చేయలేదు. అలాంటిది ప్రేమ వదిన మీద నింద వేసేసరికి నిజం చెప్పక తప్పలేదు. కానీ నేను ఏదైతే జరగకూడదనుకున్నానో ఆ అనర్థం జరిగిపోయింది. వల్లి వదిన్ని చందు అన్నయ్య శాశ్వతంగా పుట్టింటికి పంపించేశాడు అంటూ చెప్పేసేసరికి తప్పేముంది అమూల్య, తప్పేముంది? అసలు ఇంటి ఆడపడుచు జీవితాన్ని నాశనం చేసే హక్కు అధికారం తనకెవరిచ్చారు? అసలు ఎదిరింటి వాణ్ణి ప్రేమించమని వల్లి ఎందుకు చెప్పాలి? ఏ కారణం చేత చెప్పాలి? అసలు చెప్పవలసిన అవసరం ఏముంది? ఎందుకు వల్లి ఇదంతా చెయ్యాలి? అందుకే నాకు కోపం వచ్చింది. తను ఇక్కడ ఉండకూడదు అన్న ఒకే ఒక్క కారణం చేతే తనను నేను పుట్టింటికి పంపించేశాను అంటూ చందు చెప్పేసేసరికి ఇంకా చందు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. పదండి అన్నయ్య, అందరం అక్కడికి వెళ్దామని ఇంక అందరూ బళ్ళు వేసుకుని సరాసరి అక్కడికి బయలుదేరతారు. అక్కడ వల్లి, నా జీవితం సర్వనాశనం అయిపోయింది, నా జీవితం బుగ్గుపాలైపోయింది. నేను ఎంత చెప్తున్నా మీరు నా మాట వినిపించుకోలేదు. నేను అబద్ధం చెప్పొద్దు, మోసం చెయ్యొద్దు, కాపురం చెడిపోతుంది అని ఎంతెలా చెప్పాను? మీరు నా మాట వినిపించుకున్నారా? అస్సలు వినిపించుకోకుండా మీకు నచ్చినట్టు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు చూడండి ఎంత ప్రాబ్లం అయిందో, ఎంత ఇబ్బంది అయ్యిందో. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి? ఇప్పుడు చూసారా ఎంత జరిగిందో అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావమ్మా అని చెప్పాను. కానీ ఏం మాట్లాడడం ఏంటి, నాకేమీ అర్థం కాని పరిస్థితిలోనే జరుగుతుంది ఇదంతా. ఏంటో నా పరిస్థితి, నా జీవితం నాశనం అయిపోయింది. ఇంకా ప్రేమ నర్మద నా జీవితాన్ని నాశనం చేసేశారు అంటే అన్నానంటారు. కానీ ఆవిడ గారండి, ఇదంతా జరగడానికి కారణం మీరే. ఆ ప్రేమ నర్మద అమ్మాయి గురించి తెలిసినా, మన కుటుంబం గురించి తెలిసినా వాళ్ళు బయట పెట్టాలని అస్సలు అనుకోలేదు. కానీ మీరు ఎప్పుడైతే ప్రేమ గురించి అలాగే సాగర్ గురించి బయట పెట్టి ఇదంతా చేయాలి అని ఎప్పుడైతే అనుకున్నారో అప్పుడే ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి. లేదంటే ఈ విషయాలేమీ బయటకు వచ్చేవి కాదు. అంతా మీరే చేశారు ఆవిడ గారండి. మీరే వాళ్ళని రెచ్చగొట్టారు. అసలు మీరు రెచ్చగొట్టవలసిన అవసరం ఏముంది? అంతలా చేయబట్టే కదా ఈ విషయాలు బయటకు వచ్చాయి. కాపురం గురించి అడిగితేనే సైలెంట్గా దొంగతనం చేసినప్పుడే వాళ్ళు కాళ్ళు పట్టుకుంటూనే వదిలేశారు. మరి అప్పుడే వదిలేసినప్పుడు మీరు మళ్ళీ ఎందుకు వాళ్ళని రెచ్చగొట్టాల్సిన పరిస్థితి వచ్చింది? చూసారా ఎంత అనర్థం జరిగిందో, ఎంత దారుణం జరిగిందో. అమ్మాయి జీవితం ఇలా అయిపోయింది. ఇప్పుడు అమ్మాయి జీవితాన్ని ఇంత దారుణంగా నాశనం చేస్తారని కలలో కూడా అనుకోలేదు అని ఇంకా ఆనందరావు అంటాడు. అదేంటయ్యా నన్ను అంటున్నావు? మరి మిమ్మల్ని అనకపోతే ఎవరిని అనమంటారు ఆవిడ గారండి? మీరే ఇదంతా చేశారు. ఇంత అనార్థం తీసుకురావడానికి కారణం మీరే అని మాట్లాడడంతో అవునమ్మా నువ్వే. ఆ రోజే అక్కడితో వదిలేసుండి అక్కడి నుంచి నేను మంచిగా మారుంటే వాళ్ళు ఈరోజు నిజాన్ని బయట పెట్టేవారు కాదు కదా. వాళ్ళు ఈరోజు ఇలా నిజాన్ని బయట పెట్టారంటే కారణం ఏంటి? కావాలని నిజాలు బయటికి రావాలనే కదా. ఆ రోజే కనుక నేను వాళ్ళకి చెప్పినట్టుగా
ఏ తప్పు చెయ్యను అని చెప్పుంటే సరిపోయేది. నేను అలా చెప్పలేకపోయాను. అందుకే ఎలాంటి పరిస్థితి వచ్చింది నాకు అని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది వల్లి అయితే. అమ్మ వల్లి, బాధపడకమ్మా, ఇలా జరుగుతుందని మేము కూడా అనుకోలేదు కదా. నీ కాపురం బాగుండాలి, అక్కడ నువ్వే మహారాణిలా ఉండాలి అని కోరుకున్నామే తప్ప ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు. మమ్మల్ని క్షమించమ్మా వల్లి, ఇలా జరుగుతుందని మేము ఊహించలేదు అనగానే, ఎవరూ నా జీవితాన్ని నాశనం చేశారు, ఎవరో కాదు, నువ్వు చెప్పినట్టుగా విని నేనే నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. అదే నువ్వు చెప్పినట్టు వినకపోయుంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి నాకు వచ్చుండేది కాదు. నేనింత దారుణంగా ఇబ్బంది పడేదాన్ని కూడా కాదు. అయిపోయింది, నా జీవితం బొగ్గిపాలైపోయిందని ఏడుస్తూ ఉండగానే రామరాజు కరెక్ట్గా అప్పుడే వీళ్ళిద్దరూ మేము వెళ్ళి వాళ్ళని నిలదీసి అడుగుతామని ఇద్దరు కూడా బయలుదేరతారు. బయలుదేరే సమయానికి ఒక పక్క నర్మద, మరొక పక్క ప్రేమ ఇద్దరితో పాటు మధ్యలో రామరాజు ఉండి లోపలికి ఎంట్రీ ఇస్తారు. వాళ్ళని చూడడంతో ఒక్కసారిగా వీళ్ళు షాక్ అయిపోతారు. అది అన్నయ్య గారండి అని చెప్పనగానే, ఏంటి మోసం చేశారు కదా మమ్మల్ని, మీ అమ్మాయి ఏం చదివింది, ఎంఏ ఇంగ్లీష్ చదివిందా, మీరు కోటీశ్వర్లు అయితే రాత్రికి రాత్రి డబ్బు మొత్తం పోయిందా, ఎంత మోసం చేశారమ్మా, మీరింత మోసం చేసే మనుషులని తెలుసుకోలేకపోయాను. అయినా మీరు నా ఇంటికి వచ్చిన మహాలక్ష్మి నా కోడలు అని ఎంతగానో పొంగిపోయాను. కానీ నా కోడలు నన్ను ఇంతలా మోసం చేస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఈ రకంగా తను నన్ను మోసం చేసి ఇంతకు దిగజారిపోతుందని నేను ఊహించలేదు అంటూ చెప్పేసేసరికి, అది కాదు బావగారు అని చెప్పాను. కానీ ఇంకా నువ్వు మాట్లాడకు అని చెంప పగలగొడతాడు. ఏమన్నారు, మీ అమ్మాయి ఎంఏ ఇంగ్లీష్ చదివిందా, ఉద్యోగంకి వెళ్ళమంటే ఏమని చెప్పింది, మీకు సహాయం చేస్తాను అత్తయ్య గారు, మీకు సాయం చేస్తాను, మీరు ఒక్కరు ఇంటి పని చూసుకోలేరు అంటూ ఎన్ని మాయమాటలు చెప్పింది. ఎందుకంటే ఉద్యోగానికి వెళ్తే తను చదువుకోలేదు అన్న విషయం ఎక్కడ బయట పడిపోతుందోనన్న భయంతో ఇంత మోసం చేసిందా, దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. ఎక్కడుంది మీ కూతురు అని చెప్పాను. కానీ అది వదిన గారు ఆవేశపడకండి, మీరు ఆవేశంలో ఉన్నారు, అది అసలే బాధలో ఉంది. దాని మొగుడు దాన్ని వదిలేసి వెళ్ళిపోయాడనే బాధలో ఉంది. వదిలేసి వెళ్ళపోకుండా నా కూతురి జీవితాన్ని నాశనం చేసిన మిమ్మల్ని, మీ కూతుర్ని అంత ఈజీగా వదిలిపెట్టేస్తారనుకున్నారా? ఆ రాత్రిపూట మా కూతుర్ని తీసుకెళ్ళడానికి సహాయం చేసింది మీరేనంట కదా, మీరు కూడా వాళ్ళిద్దరిలో ఉన్నారంట కదా, అసలు మీకు సిగ్గనిపించలేదా? మీ కూతురు స్థానంలో ఉంది, నా కూతురు స్థానంలో ఉంది మీ కూతురని అనుకోలేదా? మీకు ఇంకొక కూతురు ఉంది కదా, తన విషయంలోనే ఇలాగే కుట్రలు చేస్తే మీరు చూస్తూ ఊరుకోగలరా? మీరు తట్టుకోగలరా? అసలు ఎలా చేయాలనుకున్నారు? ఎలా చేస్తే ఇంత దారుణంగా ప్రవర్తించాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అసలు నా కూతురు విషయంలో మీ నిర్ణయం ఏంటి? అసలు నా కూతురు విషయంలో అమూల్యకు విశ్వకు మధ్య ప్రేమ రాయబారం నడపమని చెప్పింది ఎవరు? ఆ డబ్బు కమ్ముడిపోయారా? మీరు అసలు కోటీశ్వర్లే కాదంట కదా, అయితే అమ్ముడు పోయారనమాట. డబ్బు కోసం ఎంతకైనా దిగజారిపోతారా? డబ్బు కోసం ఏం చేయడానికైనా వెనకాడని మనుషులా మీరు? చిచి, మీరు ఎలాంటి వాళ్ళు అని అనుకోలేదు. మీరు ఎంత దారుణంగా ఈ రకంగా మమ్మల్ని మోసం చేస్తారని కలలో కూడా అనుకోలేదు. చిచి, మీది ఒక బ్రతికేనా? నా కూతురి జీవితాన్ని నాశనం చేసి మీరు బాగుపడాలని చూస్తే ఇలానే ఉంటుంది. ఎదుటి వాళ్ళ కాపురాల్లో వేలు పెట్టి వాళ్ళని ప్రతి క్షణం నరకం చూపించాలని ఎప్పుడైతే మనం కంకణం కట్టుకుంటామో చివరికి వచ్చేసరికి అటు తిరిగి మన కాపురమే చెడిపోయే పరిస్థితి వస్తుంది. నువ్వు ప్రేమ, నర్మద జీవితాలని నాశనం చేయడానికి చూసావు. అందుకే అటు తిరిగి మళ్ళీ మినీ కాపురమే చెడిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా అంటూ ఇంకా బుజ్జమ్మ మాట్లాడేసరికి, అత్తయ్య గారండి అనగానే చీనోర్మి అంటూ ఇంకా వల్లిని కాస్త బుజ్జమ్మ అసహించుకుంటుంది. ఎంత మోసం చేశారు, మిమ్మల్ని ఎంత నమ్మాను. 10 లక్షల రూపాయలు మీకు బిజినెస్కి కావాలి అంటే వెనక ముందు ఆలోచించకుండా మీకు సంతకం కూడా పెట్టకుండా 10 లక్షల రూపాయలు ఇచ్చాను. అలాంటిది మీరు నన్ను ఎంత మోసం చేస్తారా?
ఏ వియ్యంకుడు ఏ వియ్యంకులకి ఎదురు డబ్బులు ఇచ్చి మరీ బిజినెస్ చేసుకోమంటారు? పైగా బిజినెస్లో లాస్ వచ్చిందని మొన్న చెప్పారు. అంటే ఈ విషయాలన్నీ ఎక్కడ బయట పడిపోతాయన్న ఉద్దేశంతో ఆ సింపతి ఉంటుందన్న ఆలోచనతో మీరు ఇదంతా చేశారా? చిచి, మీది ఒక బ్రతికేనా? మీది ఒక జన్మేనా? నన్ను నమ్ముకున్న వాళ్ళని నేను ఎప్పుడూ మోసం చేయను. నేను నమ్మిన వాళ్ళు మోసం చేస్తే మాత్రం వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను. మీరు ఇంతకు దిగజారిపోతారని, ఈ రకంగా దిగజారిపోతారని కలలో కూడా అనుకోలేదు. చిచి, మీది ఒక బ్రతికేనా అంటూ ఇంకా చాలా దారుణంగానే ఇంకా బుజ్జమ్మ రామరాజు తిట్టి, ఇంకా పొట్టోడున్నాడు కదా ఆనందరావుని పేక పట్టి పైకి లెగదీసేస్తాడు రామరాజు. ఎన్ని అబద్ధాలు చెప్పారు, ఎన్ని మోసాలు చేశారు, నా కూతురి జీవితాన్ని నాశనం చేసిన మిమ్మల్ని బ్రతకనివ్వను అంటూ పేక పట్టుకుని పైకి లెగదీసేసరికి, వదిలేండి మామయ్య, ఇలాంటి నీచుల్ని చంపడం వల్ల మనకు పరువు పోతుంది, మీకు అన్యాయం జరుగుతుంది, మీరు జైలుకి వెళ్తారు, కుటుంబం అంతా అనాథైపోతుంది. ఇలాంటి దుర్మార్గుల్ని ఊరికే వదిలిపెట్టకూడదు మామయ్య, వీళ్ళని జైలుకి పంపించాలి. అప్పుడే ప్రశాంతంగా ఉంటాం మనం, లేదంటే మనకు ప్రశాంతత ఉండదు అంటూ ఇంకా బుజ్జమ్మ ప్రేమ నర్మద ముగ్గురు చెప్పేసేసరికి, వద్దన్నయ్య గారు, ప్లీజ్ అన్నయ్య గారు, మమ్మల్ని జైలు పాలు చేయొద్దు, మేము తప్పు చేసాము, ఒప్పుకుంటాము, మళ్ళీ నా కూతురు మీ ఇంటి దరిదాపుల్లోకి రాదు, వస్తే అప్పుడు అడగండి, ఇంత మోసం చేసిన తర్వాత మళ్ళీ అక్కడికి రాదు, క్షమించండి, మళ్ళీ వస్తే అప్పుడు అడగండి, రాదు అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోయే బ్రతిమలాడుతూ ఉంటారు. ఇంకా వీళ్ళంతా కూడా, ఇంకొకసారి నా ఇంటి గడప తొక్కితే కాళ్ళు 2 విరగొడతారు మీ ముగ్గురు అని చెప్పి అక్కడి నుంచి కాస్త అందరూ కూడా అక్కడి నుంచి వచ్చేస్తారు. వచ్చేసేటప్పటికి చందు బయట కూర్చుని ఉంటాడు. అన్నయ్య అనుకుంటూ ఇద్దరూ చెరోపక్క కూర్చుని ఇంకా వాదారుస్తారు. నన్ను క్షమించండి రా, మిమ్మల్ని చాలా తప్పుగా మాట్లాడాను అనగాని, నువ్వు నన్ను క్షమాపణ అడగడం ఏంటన్నయ్య, నువ్వు ఏ తప్పు చేయలేదు, వల్లి వదిన గురించి నీకు తెలియకే అలా నువ్వు మాట్లాడుంటావు, కానీ నువ్వు కావాలని మాతో అలా మాట్లాడలేదు కదా, నాకు అర్థమైంది, నువ్వు దాని గురించి ఏమీ ఆలోచించుకు, వదిలేసన్నయ్య, నువ్వు టెన్షన్ పడకు అంటూ చెప్పేసేసరికి, అసలు ఏం జరిగింది, ఇవేమీ మనసులో పెట్టుకోకు అని చెప్పి ఇంకా అంతా కూడా వాదార్చి ఇంకా చందుని లోపలికి తీసుకెళ్తారు. రామరాజు, నువ్వే నన్ను క్షమించాలరా పెద్దోడా అని చెప్పి రామరాజు చందుకి క్షమాపణ అడుగుతాడు. ఎందుకు నాన్న, నువ్వేం తప్పు చేశావు అనగానే, వల్లిని నీకు జత చేసింది నేనే కదా, ఏరి కోరి తీసుకొచ్చాను ఇంటి కోడల్ని, వెనక ముందు ఆలోచించలేదు, వెనక ముందు తెలుసుకున్నా ఎంతో బాగుండేది, ఎంత పెద్ద తప్పు చేశానో, ఎంత పెద్ద పొరపాటు చేశానో నాకిప్పుడు అర్థమవుతుంది, నన్ను క్షమించరా పెద్దోడా అంటూ చెప్పేసేసరికి, నువ్వు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి నాన్న, నువ్వు నాకు క్షమాపణ చెప్పొద్దు, నువ్వు ఏ తప్పు చేయవు, నా జీవితం బాగుండాలి అని నువ్వు ఇలా అనుకున్నావు, కానీ నా జీవితం ఇలాగే ఉండాలని ఆ భగవంతుడు రాసి పెట్టాడు కాబట్టే అలాగే ఉంది, అందులో నీ తప్పు లేదు నాన్న, నువ్వు దేని గురించి బాధపడి ఆవేశం తెచ్చుకోవద్దు, నా జీవితం బాగానే ఉంది, నువ్వు టెన్షన్ పడకు నాన్న అంటూ ఇంకా చందు కాస్త తన తండ్రిని ఓదార్స్తాడు. అలా ఓదార్చిన తర్వాత, వల్లి గురించి అనవసరంగా బయట పెట్టామా అక్క అనగానే, ఈరోజు కాకపోతే రేపైనా బయట పడాల్సిందే కదా ప్రేమ, ఈరోజు పడింది అంతే, ఈరోజు లేకపోతే రేపైనా బాధ ఉంటుంది, కానీ వల్లి అక్క చూసావా, తన మీదకి రాకుండా ఉండడం కోసం తను ఎంతకైనా దిగజారిపోయి ఇంత దారుణంగా ప్రవర్తిస్తుందని అనుకోలేదురా పెద్దోడా, నన్ను క్షమించు అంటూ రామరాజు క్షమాపణ చెప్తాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే వల్లి నిజ స్వరూపం బయటపడాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.